వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. శోభిత ధూళిపాలతో రెండో పెళ్లి తర్వాత అక్కినేని వారసుడు నాగచైతన్య జోరు మీద ఉన్నారు. శోభిత తన జీవితంలోకి వచ్చిన తర్వాత చేతు నటించిన తండేల్ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇది ఆయన కెరీర్లోని తొలి 100 కోట్ల చిత్రం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు అనుకోకుండా పాకిస్తాన్కు వెళ్లి చిక్కుకుని తిరిగి స్వదేశానికి ఎలా వచ్చారన్న ఇతివృత్తంలో తెరకెక్కిన ఈ సినిమా చేతు కెరీర్లో అపురూపమైన చిత్రంగా నిలిచింది. చైతన్యలోని నటుడిని పరిపూర్ణంగా ఆవిష్కరించింది. ఎమోషనల్ సీన్స్లో కొత్త నాగచైతన్య అనిపించారు ప్రేక్షకుల మాటల్లో. తండేల్ తర్వాత భార్యతో కలిసి హనీమూన్కు వెళ్లిన చైతన్య తిరిగి ఇండియాకు వచ్చి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఆయన తదుపరి చిత్రం NC-24పై అందరి చూపు నెలకొంది. చైతన్య ఎవరితో నటిస్తున్నారు, ఎలాంటి కథ, ఇది కూడా బయోపిక్కేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తండేల్ హిట్ జోష్ను అలాగే కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయిన చేతు ఎలాంటి తప్పులు చేయకూడదని కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నారు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య తన 24వ సినిమాను చేయనున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్స్ పథకాలపై BSN ప్రసాద్ సుకుమార్లు సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం NC-24 అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. NC-24 ది ఎగ్జిక్యూషన్ బిగిన్స్ అంటూ ఇటీవలే స్పెషల్ వీడియోను రిలీజ్ చేయగా అది అంచనాలను పెంచేసింది. ఈ సినిమా కోసం చేతు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. అంతేకాదు నాగచైతన్య కెరీర్లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా NC-24 నిలవనుంది. NC-24లో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు వృషకర్మ అనే టైటిల్ సహా మరికొన్ని పరిశీలనలు ఉన్నాయి. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో తెరకెక్కిన మైథలాజికల్ కథతో సినిమాను తెరకెక్కిస్తున్నారు కార్తిక్ దండు. ఈ ఏడాది చివరి నాటికి NC-24ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. తండేల్తో నాగచైతన్య, విరూపాక్షతో కార్తిక్ దండు భారీ విజయాలను అందుకోవడం, అలాంటి వీరిద్దరి కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమా కావడంతో NC-24పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే భారీ బిజినెస్ జరిగినట్లుగా ఫిలింనగర్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం 10% షూటింగ్ పూర్తిగాక వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయినట్లు వార్తలు వస్తున్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా రైట్స్ను 34 కోట్లకు దక్కించుకున్నారట. ప్రస్తుతం ఇది టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. షూటింగ్ దశలోనే ఇలా ఉంటే సినిమా రిలీజ్ అయ్యాక ఓ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయని అక్కినేని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.